తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రమాదం అంచనా ఉందంటూ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ కట్ట రక్షణ మరమ్మతుల కోసం సాంకేతిక నిపుణుల బృందాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. ఈ బృందానికి కేంద్ర జలవనరుల సంఘంలోని డిజైన్స్ చీఫ్ ఇంజనీర్ వివేక్ త్రిపాఠి సారథ్యం వహించనున్నారు. తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్ లేదా ఆ స్థాయి అధికారిని ఈఎన్సీ నామినేట్ చేయాలని కేంద్రం కోరింది. కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి ఒకరిని బోర్డు చైర్మన్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ ప్లంజ్ పూల్ పరిస్థితి, దానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సమస్య పరిష్కారంపై అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలి. శ్రీశైలం జలాశయం కింద భూగర్భంలోని భారీ రాతి ఫలకాల మధ్య పెలుసులతో కూడిన బలహీన అతుకులు ఉన్నట్లు జీఎస్ఐ సమాచారం ఇచ్చింది. మరోవైపు నిలువున 2 భారీ జాయింట్లు, వాటికి అనుబంధ జాయింట్లు ఉన్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యాం పునాదులు జారిపోయే ప్రమాదముందని ఎన్డీఎస్ఏ పేర్కొంది. డ్యాం దిగువన ఏర్పడిన ప్లంజ్ పూల్ 120 మీటర్ల లోతు ఉందని 2018 జులైలో నిర్వహించిన బాతిమెట్రిక్ సర్వేలో తేలింది. గుంత లోతు డ్యాం పునాదుల లోతుకి మించిపోయినట్లు సమాచారం.